2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే ఉగాది ఫలితాలు వర్తిస్తాయి. కన్యా రాశి వారికి ఆదాయం అనేది 8గా ఉన్నది, వ్యయం అనేది 11గా ఉన్నది, రాజ్యపూజ్యం 3, అవమానం అనేది 3గా ఉన్నది. ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉన్నది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మీరు పెడతారు మనీ అనేది, దాని మూలంగా మంచి ఫలితాలే ఉంటాయి తప్ప చెడు ఫలితాలు ఏమీ ఉండవు. శుభకార్యాలకు ఖర్చు అంటూ ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో పాజిటివ్ గా ఉంటుంది తప్ప నెగిటివ్ గా అంటూ ఏమీ ఉండదు. కన్యా రాశి వారికి దశమ స్థానంలో గురు భగవానుడు జూన్ వరకు ఉంటారు. మరియు గురు భగవానుడు కర్కాటక రాశికి వస్తారు జూన్ నుంచి అక్టోబర్ సమయంలో. మరి జనవరి 2027 నుంచి మార్చి 2027 వరకు ఆయన ఇక్కడ కర్కాటక రాశిలోకే ఉంటారు. కేతు భగవానుడు మీకు 12వ స్థానం నుంచి లాభస్థానానికి వెళ్తూ ఉంటారు డిసెంబర్ 5వ తారీఖు నుంచి. ఇక్కడ గురు భగవానుడు మళ్ళీ సింహరాశి అంటే మీ వ్యయ స్థానంలోకి వస్తారు. నవంబర్ నుంచి డిసెంబర్ సమయంలో ఆయన వ్యయ స్థానంలో ఉంటారు. శని మీకు 7వ స్థానంలో ఉంటారు, కలతర స్థానంలోనే ఉంటారు. రాహు భగవానుడు డిసెంబర్ 5వ తారీఖు వరకు మీకు కుంభరాశిలో ఉంటారు, అంటే 6వ స్థానంలో ఉంటారు. 6వ స్థానం నుంచి 5వ స్థానానికి అయితే వస్తారు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఆయన మకర రాశికి అయితే వస్తారు. కన్యా రాశి వారికి కుటుంబ పరంగా జూన్ వరకు చాలా చాలా బాగుంటది. జూన్ తర్వాత నుంచి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది చాలా చాలా బాగుంటది, ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. విద్యార్థులకి జూన్ వరకు చాలా బాగుంటది, మరియు నవంబర్ నుంచి డిసెంబర్ సమయంలో కూడా బాగుంటది. ఈ సమయంలో మాత్రం మీరేమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం కానివ్వండి, లేకపోతే కాలేజ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానివ్వండి, మంచి కాలేజ్ ట్రై చేస్తున్నా సరే ఈ సమయంలో చేసుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. లవర్స్ కి మాత్రం డిసెంబర్ వరకు చాలా చాలా బాగుంటది, ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. జూన్ నుంచి డిసెంబర్ సమయంలో ఇంకా బాగుంటది. కానీ డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఎప్పుడైతే రాహువు 5వ స్థానంలోకి వస్తారో అప్పటి నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి డిసెంబర్ 5వ తారీఖు నుంచి చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. గొడవలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా మీకు డిసెంబర్ వరకు చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం డిసెంబర్ నుంచి ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం డిసెంబర్ తర్వాత నుంచి మాత్రం. శత్రువులు అనే వాళ్ళు పెరుగుతారు డిసెంబర్ నుంచి, చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి, శత్రువుల నుంచి విజయం అయితే సాధిస్తారు. బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగుంటది. ఈ సంవత్సరం అంతాను మంచిగా ఉండబోతుంది, రాబడి ఎక్కువగా ఉంటది, చాలా ఆనందంగా అయితే ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకు అంటే కనుక సప్తమంలో శని ఉన్నాడు. శని ఎప్పుడైతే సప్తమంలో ఉంటారో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. మ్యారేజ్ అవన వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్ అవక ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. మ్యారేజ్ అయినా సరే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు అసలు యోగించకుండా ఉంటే కనుక చాలా దూరం వెళ్లే అవకాశం కూడా ఉంటది. భార్యాభర్తల మధ్య విడిగా ఉండే అవకాశం కూడా ఉంటది. అలాంటి వాళ్ళు శనికి హోమం లాంటివి చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకుంటే కనుక హెచ్ఎల్ దిశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. వృత్తిపరంగా
జూన్ వరకు చాలా బాగుంటది. దశమంలో గురు భగవానుడు ఉంటారు జూన్ వరకు. జూన్ నుంచి ఆయన కర్కాటక రాశికి వెళ్తారు. దశమ స్థానంలో గురు భగవాన్ ఉన్నప్పుడు వరకు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పుడైతే గురు భగవానుడు వెళ్ళిపోతారో అప్పటి నుంచి మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా చాలా మంచి ఫలితాలే ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మనీ అనేది ఖర్చు పెడతారు కానీ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అనేసి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.